గాయ్స్ గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం అయిపోయింది. పొద్దున్న నుంచి స్టంట్ మీద స్టంట్. అసలు ఎన్నో స్టంట్లు పొద్దున్న దిగినాం. ఫస్ట్ వాల్పారై పోదాం అనుకున్నాం, వాల్పారై పోకుండా ఇక అంటే మనకి బస్సులో నైట్ నిద్ర లేదు. సరే ఇక మనకి రెస్ట్ లేకుండా అంత దూరం నడపడేందుకు అని చెప్పి సరే ఇన్నే ఉందామని చెప్పి కోయంబత్తూర్లోనే ఉండిపోదామని చెప్పి ఇక హోటల్ బుక్ చేసినాం. ఏదో ఒక పిచ్చకుంట్ల హోటల్ ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ మీకు పోయినాక చూపిస్తా. బొంగులో హోటల్ అయిపోయింది. లంచ్ కూడా చేసేసినాము. ఒక బైక్ రెంటల్ తీసుకున్నాము. చూపిస్తా మీకు, అది కూడా అన్నీ చెప్తా డీటెయిల్గా. ఈ లొకేషన్ దగ్గర రాయినాము, చూడర్రి. ఒక బైక్ రెంటల్ తీసుకున్నాం. అదేమో 700 అన్నాడు. సరే అని చెప్పి ఆడదాకా క్యాబ్ బుక్ చేసుకుని పోయినాం. అప్పటిదాకా అది బందే ఉండే. సరే అని చెప్పి ఆగినాం 20 నిమిషాలు. వచ్చి అన్న బండి ఇస్తాడా అంటే అన్ని పిచ్చకుంట్ల బండ్లే ఉన్నాయి లోపలంతా. సరే రాబోయ్ ఏదో ఒక మంచి బండి అని అడిగితే మంచి బండి ఏమో 800 అంటే ఇంత మాట్లాడినాం అంత అయిపోయింది కదా అంటే సరే అని చెప్పి 700కి వేరే బండి ఇచ్చిండు. అది తీసుకున్నాము. డిపాజిట్ ఎంత వేయించుకోండి అనుకుంటారు? 5,000 డిపాజిట్ అంట. మళ్ళీ అమౌంట్ ముందే కట్టేసేయాలంట. మనము ఇప్పుడు ఏదైతే 3 డేస్కి తీసుకున్నా 2100 అయింది. అది ముందే కట్టేసేయాలంట. అంత అసలు ఎక్కడ చిల్లరగాలో నాకైతే అర్థం కాలే, కానీ అస్సలు మొత్తం స్కామే ఉంది. ఇక వచ్చేదారిలో ఇందాకనే ఇప్పుడు ఆదియోగి పోతున్నాం, ఈషా ఫౌండేషన్. సో అందుకే ఇక వెజ్ తిందామని చెప్పి వెజ్ తినేసి ఇక పోతూనే ఉన్నాం. ఇంకో 10 కిలోమీటర్స్ ఉంటుంది, చూపిస్తాం మీకు. ఇది మనము ఈషా ఫౌండేషన్ వచ్చినాక లోపల అంటే మన ఆదియోగి స్టాచ్యూ సైడ్ పార్కింగ్ సైడ్ ఇది. అసలు నేను పట్టించుకోలే, అప్పటి నుంచి శివుడిని చూస్తుండే. ఇటు సైడ్ లొకేషన్ చూడంగానే పిచ్చి లేచిపోయింది ఒకటేసారి. మన గాయస్ దేవుని చూడని కోసం అనుకుంటే చేపల మార్కెట్కి వచ్చేసిన. చూడర్రి మొత్తం చేపలు కొనుక్కొని వచ్చిరాను. అట్లుంటుంది. నార్మల్గా నేను వేరే వ్లాగ్స్లో రీల్స్లో చూసినప్పుడు ఎంత ఇది ఉండే తెలుసా, ఖాళీగా మంచిగా ఉండేటట్టు ఉండే, కానీ మొత్తం నింపేసారు ఆల్రెడీ. చాలామంది వచ్చి ఆడ వెయిట్ చేస్తారు బ్యాక్ సైడ్లో. ఇక 7 o'clock లీజర్స్ ఉంటుందంట. అప్పటిదాకా అయితే నాకు తెలిసి ఫుల్ నింపేస్తారు. కానీ మ్యాడ్ ఉంది అసలు. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. మనం మార్కెట్ని ఊపియం కానీ మంచిగా ఉంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఒకటేసారి కూర్చున్నాము మొత్తం డార్క్ అయిపోయింది. చూడాలి అసలు వేరే. ఇందాక ఒక 20 minutes కూడా కాలే గ్యాప్, అట్లా డార్క్ అయిపోయింది ఒకటేసారి. ఆ మౌంటైన్స్కి అసలు శివుడికి వేరే కాంబినేషన్. అట్లా అయింది. పొద్దున మేము 5:30కి అట్లా దిగినాం అనుకుంటా. అయితే ఆడ నుంచి మాకు అది మేము దిగిన స్పాట్ గాంధీపురం. మీరు ఒకవేళ వచ్చినా కానీ మీరు ఆడనే దిగాల. మీకు చాలా స్టాప్లు ఉంటాయి బస్సువి, కానీ గాంధీపురం అని చెప్పి ఒక స్పాట్ ఉంటుంది, ఆడనే దిగాలి. ఆడ దిగితే మళ్ళీ ఆడ నుంచి మీరు అంటే ఒకవేళ లేట్ వచ్చిరనుకోరు ఒక 8-9 తర్వాత మీకు అప్పుడు రెంటల్స్ దొరికిపోతాయి. బైక్ రెంటల్స్ గూగుల్లో కొడితే దొరికిపోతాయి. దయచేసి మేము పోయిన రెంటల్స్కి అయితే ఓకర్ నంబర్ ఇస్తా, కావాలంటే వాడిని ఫోన్ చేసి తిట్టరు, కానీ ఆ రెంటల్స్కి అయితే అసలు ఓకర్ చెప్తున్నా. మొత్తం స్కామే ఉంది దాని దగ్గర. ఏ మంచి బండి లేదు, వాడు కూడా చక్కగా లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెళ్ళినప్పుడే 20 నిమిషాల తర్వాత వచ్చింది. అది కూడా మొత్తం తాగిన మత్తలు వచ్చినట్టే ఉన్నాడు వాడు. వాడి ముఖం చూస్తేనే అర్థమైంది నైట్ మంచి పెగ్గేసి వండుకున్నాను. దాని తర్వాత హోటల్ చూసినాము. ఆ హోటల్ పోయినాం. ఏందో నాకు అర్థం కాదు, అంత పిసినరిగాళ్ళు. చిన్న హోటళ్ళు ఉంటాయి. ఎంత 2,000 రూమ్, చిన్నగా ఉంది ఆ రూమ్. దాంట్లో పండుకోనికి తప్ప ఇంకా దేనికి జాగానే లేదు. అంటే ఆ బెడ్ తప్ప దేనికి జాగానే లేదు. పోయినప్పుడు చూపిస్తాం మీకే. మళ్ళీ నీట్గా లేదు, ఏం లేదు, వేస్ట్ అది. సో వస్తే ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మీరు వెళ్ళిపోవడానికి ట్రై చేయరు మోస్ట్లీ, నా సజెషన్ అయితే. మళ్ళీ వచ్చేదారిలో కావాలంటే మీరు ఇది చూసుకోవచ్చు. మేమైతే ఇక మా టైం అట్లా అయిపోయింది. ఇక పొద్దున మాకు నిద్ర లేకుండే. ఒకవేళ బైక్ తీసుకొని మేము స్టార్ట్ అయి ఉన్నా మాకు అసలు చాలా ప్రాబ్లం అయిపోతుండే. ఎందుకంటే వెళ్ళేదారంతా మనకి హిల్ స్టేషన్ కదా, జిగ్జాగ్ రోడ్స్ ఉంటాయి, మళ్ళీ మధ్యలో స్పాట్స్ ఉన్నాయి చూడడానికి, మన దగ్గర లగేజ్ ఉంది. సో ఇవన్నీ మేనేజ్ చేసుకొని పోవాలంటే కష్టమే. సో అందుకే మేము ఫస్ట్ రెస్ట్ తీసుకొని తర్వాత ఒకవేళ మనకి నెక్స్ట్ డేనే మార్నింగ్ రెడీ అయిపోతే మనకి ఫాస్ట్గా వెళ్ళిపోతాము. ప్రాబ్లం కూడా ఉండదు, ఎనర్జీ ఉంటుంది. అందుకే మేము లైట్ తీసుకున్నాం.
దాని తర్వాత రెంటల్ కోసం అని చెప్పి ఈడ ఏంటంటే చెప్పినా మీకు ఓలాలు ఇవన్నీ నడవవు. ఈడ ఓన్లీ రెడ్ ట్యాక్సీ అని చెప్పి ఈడ ఉంటుంది. కోయంబత్తూరులో అయినా నేను ఏదో బ్లాగ్లో చూస్తే తెలిసింది నాకు కూడా. మంచిగా ఉంది. వాడు రెడ్ ట్యాక్సీ వాడు ఎట్లా అంటే వాడు బుక్ చేస్తాడు, ఏం ఎక్స్ట్రా అడగాడు, వస్తాడు తీసుకొని పోతాడు. అంటే గవర్నమెంట్ పెట్టిందంటే ఈ రెడ్ ట్యాక్సీ యాప్. సో మనకేం ప్రాబ్లం లేదు, మంచిగానే ఉంది రెడ్ ట్యాక్సీ అయితే. సో మేము అప్ అండ్ డౌన్కి అది బుక్ చేసుకున్నాము. ఆడ పోతే వాడు రెంటలోడేమో ఇచ్చిండు లాస్ట్కి. ఎంత అనుకోడు 5,000 డిపాజిట్ అంట, 2,100 బండికి రెంట్, మొత్తం కలిపి 7,100 తీసుకున్న మా దగ్గర. మేము కార్కి కూడా వాడు అంత డిపాజిట్ పెట్టుకోడు, అంత చిల్లరగా ఉన్నారు. అది తీసుకొని డైరెక్ట్ ఆదియోగికే వస్తుంటే ఇక హోటల్ కనిపించింది. పొద్దున్న నుంచి ఏం తినలే. ఇక రెస్టారెంట్లో ఆపి వెజ్ తిన్నాం, సాంబారు, వెజ్ బిర్యానీ, ఇంకా కర్డ్ రైస్ తినేసి ఇక ఆడ నుంచి డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసినాం. ఇదైతే మంచిగా ఉంది. ఈవినింగ్ లేజర్ షో చూసేటప్పుడు చెప్తా మీకు, ఒకవేళ వర్త్ అది లేజర్ షో అన్నట్టు. నాకు తెలిసి అయితే మస్తు ఉంటుంది, అదైతే మిస్ కాక అన్నట్టు చెప్పారు. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను మీకు, ఒకవేళ మంచిగా ఉంది అంటే. మనకి రూమ్కి 2,000 పడ్డది, బండికి 700 ఒక రోజుకి, ఫుడ్కి 200 అయింది. నేను మా అక్క ఇద్దరం 3 వెరైటీస్ తిన్నాం. ఎంత మాకు పెరుగన్నం తిన్నాం, సాంబార్ తిన్నాం, వెజ్ బిర్యానీ తిన్నాం, 200 అయింది. ఇదేంటి గుర్తుపట్టిరా, ఇది ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలు, మ్యాంగో. మొత్తం ఏ సీజన్లో ఏం కలిగిస్తున్నాయి విషయాలు. అసలు ఆ వ్యూ చూడరు అసలు ఏంది. మొత్తం స్విట్జర్లాండ్లో కూర్చొని ఉసిరికాయలు తింటున్నా. క్రేజీ ఏంటంటే ఇందాకనే నేను మా అక్క అనుకుంటున్నాం, అరే నేను చిన్నప్పుడు గోడలు దుంకి ఉసిరికాయలు దింపుతుండే, మ్యాంగో దింపుతుండే అని చెప్పి అప్పుడే అనుకున్నా. ఇట్లా బయట వస్తున్నాము, 2 దొరికినాయి. ఏం కోఇన్సిడెన్స్ నాకు తెలియదు కానీ అనుకుంటున్నా. అప్పుడే చెప్తున్నా, అరే అసలు అది దాని గురించి మాట్లాడితేనే నోరు ఊరుతుందని చెప్పి. దీన్ని చూడర్రి, నోరు ఊరకుండా ఏమవుతుంది. మా సిస్టమ్ నాకు చిన్న ఉసిరికాయలు ఇది తినంగానే జలుబు పట్టేస్తుంది, అండ్ ఇది తినంగానే మొత్తం సెట్ అయిపోతుంది. బా ఆ పుల్లదనం వస్తుంది చూడు, అలా చేస్తుంది పుల్లదనం, ఆ కారం, ఉప్పు, బా ఇట్లా ఒక టక్కని కచ్చా మ్యాంగో బయట ఉంటాడు చూడు, అట్లా వస్తుంది సౌండ్, మస్తు ఉంటుంది. అండ్ ఇది తలిగించేసి ఆపోజిట్లో ఆశ్రమం ఉంటుంది. ఆడ మెడిటేషన్ సెంటర్స్ నార్మల్ ఉండొచ్చు కూడా, ఆడ స్టే కూడా ఉంటుంది. నార్మల్ అది ముందే బుక్ చేసుకోవాలి, 1 మంత్ 15 డేస్ ముందే బుక్ చేసుకోవాలి. ఒకవేళ పీక్ సీజన్ అయితే అసలు దొరకదు. సో జస్ట్ బయటకు వెళ్ళి అంటే బయట అవన్నీ ప్లేసెస్ ఏమేమైతే ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ లోపల ఏందో కథ తెలియదు మనకి, పోయినాక చెప్తాం మీకు. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from,